కడప జిల్లా బద్వేల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి నివాసం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కడప డీసీసీ బ్యాంక్ ను లాభాల బాటలో నడిపిస్తూ రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిపామని, రుణాల వసూలు రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించామని తెలిపారు. రైతులు, వ్యాపారులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో డీసీసీ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఆశీర్వాదంతో నాకు డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం పూర్తి అయినది. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. వారిచ్చిన డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవితో నేను ఈ సంవత్సరం మా బ్యాంకు స్టేట్లోనే ఎన్పిఏ అంటే రికవరీలు రాబట్టడంలోనే స్టేట్లోనే నెంబర్ 1 స్థానం, ఫస్ట్ ర్యాంక్ సాధించాం. దానిలో చాలా గర్వించదగిన విషయం. చంద్రబాబు సార్ గారు కూడా నాకు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. అలాగే స్టేట్లో లాభాల బాటలో కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాం స్టేట్లో. అలాగే నాకు ఇచ్చిన బాధ్యతను ఏ బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారో ఆ బాధ్యతను సక్రమంగా చేస్తూ నేనేదో బ్యాంకులోనే ఈ సంవత్సరంలోనే అన్నిటిలో స్టేట్లో అన్నిటిలో లాభాల్లో 3వ స్థానం కానీ, అలాగే ఎన్పిఏలో ఫస్ట్ స్థానం కానీ, ఇంకా డిపాజిట్లు కానీ అన్నీ పెంచి బ్యాంకుని మంచి పురోగభివృద్ధిలో సాధించడంలో చాలా కృషి చేయడం జరిగింది. అలాగే లోనింగ్ విషయంలో కానీ, అలాగే డిపాజిట్లకు మంచి పర్సెంటేజ్ ఇవ్వడం కానీ, అలాగే డిపాజిట్లో ఈ షేర్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా షేర్ క్యాపిటల్కు 6% డివిడెండ్ రూపంలో ఇచ్చి రైతులకు మేలు చేకూర్చడం చాలా ఆనందదాయకంగా అయింది. తక్కువ వడ్డీతో వారికి రైతులకు అందించడంలో మా బ్యాంకు నుంచి చాలా సపోర్ట్ చేశాం. అలాగే గోల్డ్ లోన్ వ్యవస్థ కూడా చాలా సొసైటీ బ్యాంకుల్లో కానీ తక్కువ వడ్డీ రుణాలతో రైతులకు అందించడం జరుగుతూ ఉంది. మా బ్యాంకు తరపు నుంచి చాలా సపోర్ట్ చేస్తూ ఇంకా ఫ్యూచర్లో కూడా రైతులకు మేలు చేకూరేలా నేను ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే ఆప్కాప్ నుంచి కానీ, నాబార్డ్ నుంచి కానీ కొన్ని ఇప్పుడు సొసైటీల్లో లోన్లు కానీ కొంచెం సబ్సిడీ వచ్చేదానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నాము. అది కూడా తొందరలోనే ఈ సంవత్సరం కూడా నేను తొందరగా వారికి సబ్సిడీ రుణాలు రైతులకు ఇచ్చి వారి కళ్ళలో ఆనందం చూడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కాదు, ఉమ్మడి నియోజకవర్గాలలో ఫేక్ అగ్రిమెంట్స్ ద్వారా ఎన్నో వేల రూపాయలు తీసుకున్నారు, లక్షల్లో కూడా కోట్లకు మించిపోయింది అవినీతి అని. అవి ఎంతవరకు ఇప్పటికి సంవత్సర కాలంలో ఎన్ని రికవరీ చేయగలిగారు? అవినీతికి సంబంధించి చాలా మందిని మేము ఎంక్వైరీలు వేసాము. చాలా సొసైటీలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. జరిగినవి కూడా జరిగిన వాళ్ళ తప్పులు తేల్చిన వారికి పనిష్మెంట్ ఇచ్చాము. పనిష్మెంట్ కూడా కొంతమందికి పనిష్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత కొన్ని కోర్టులకు వెళ్ళారు, కొన్ని కోర్టులో జరుగుతున్నాయి. కొంతమందిని కూడా ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశారు. ఈ నియోజకవర్గంలో ఇంకా ఏమన్నా అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవన్నీ కోర్టుల ద్వారా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీలో తేలుతాయి. అది తేలిసినంత వరకు నేను కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తాను. దోషులను తప్పకుండా శిక్షించేదానికి నేను శాయశక్తిగా కృషి చేస్తున్నాను.